ప్రాచీన తాళపత్ర గ్రంథాలను కాపాడాలని సనాతన జీవన్ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ జి శశిధర్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కాలక్రమేణా నశిస్తున్న పురాతన గ్రంథాల్ని శాస్త్రీయ పద్ధతిలో శుభ్రపరిచి ప్రత్యేక విధానాలతో భద్రపరుస్తూ ఆధునిక స్కానర్ ద్వారా డిజిటల్ రూపంలో నిల్వ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు వేటపాలెం సారస్వత నికేతనం, తిరుపతి, తిరుమల తదితర సంస్థలతో కలిసి లక్షలాది తాళపత్రాలు, పాత రాత ప్రతుల్ని సంరక్షించినట్లు వెల్లడించారు. జ్ఞాన భారత మిషన్ లో భాగంగా ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు తెలిపారు. ప్రజల వద్ద ఉన్న పాత తాళపత్రాలు, రాతపత్రులను ఉచితంగా శుభ్రపరిచి డిజిటల్ కాపీలు అందిస్తామని తెలిపారు. భావితరాలకు మన సంస్కృతి, జ్ఞానం చేరాలంటే అందరూ సహకరించాలని ఆయన కోరారు. సనాతన జీవన్ ట్రస్ట్ ద్వారా 2020 నుంచి సుమారుగా మన పురాతన తాళపత్ర గ్రంథాలు అంటే పామ్ లీవ్స్ మీద మాన్యువల్గా రాసిన తాళపత్ర గ్రంథాలు పురాతనమైన వాటిని కూడా శుభ్రం చేయటం, అలాగే ప్రిజర్వ్ చేయడానికి కావాల్సిన కొన్ని రకాల ఔషధాలను వాడి ఆ తాళపత్రాలను శుభ్రం చేసి ఇంకొక కొన్ని వందల సంవత్సరాలు నిలబడడానికి కావాల్సినట్టుగా ప్రిజర్వేషన్ అన్నది జరుగుతుంది. ఇది కేవలం ప్రస్తుతం మనకు అన్ని చోట్ల కూడా అందుబాటులో లేకపోవటం వల్ల ఈ టెక్నాలజీ మన పురాతనమైన దాని ద్వారా మనం చేయటం జరుగుతుంది. అందులో మా దగ్గర కూడా కొన్ని తాళపత్రాలను ఆడటం మొదలుపెట్టాం. తర్వాత వేటపాలెంలో మన పురాతనమైన లైబ్రరీ ఒకటి ఉంది, అంటే గాంధీ గారు కూడా వచ్చిన లైబ్రరీ. అక్కడ కూడా చాలా తాళపత్రాలు శిథిలావస్థ స్థితిలోకి చేరిపోయినాయి. వాటిని అన్నిటిని కూడా చాలా శ్రద్ధగా ప్రత్యేకంగా విడదీసి కొన్ని రకాల ఔషధాలు, కొన్ని రకాల నూనెలు దానికి రాసి, అలాగే డిజిటల్ కాపీ రెడీ చేస్తాం. అంటే డిజిటల్ కాపీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే ఈ తాళపత్రం చదవాలనుకుంటే దాన్ని పట్టుకున్నప్పుడు అది పాడైపోయే అవకాశం ఉంటుంది, మళ్ళీ మనకు తాళపత్రం దొరకదు. అందుకని డిజిటల్ ఫామ్లో దాన్ని ఒక ప్రత్యేకమైన స్కానరు ఇంపోర్ట్ చేసుకుని దానికోసం దాంతో డిజిటల్ కాపీలను రెడీ చేసాం. ఇవన్నీ కూడా డిజిటల్ ఫామ్లో ఉంటే ఎవరైనా సరే దాని మీద శ్రద్ధ ఉండి, అంటే ఇష్టం ఉండి దాన్ని చదువుకోవాలనుకున్న వాడికి ఉపయోగపడేలా తయారు చేస్తాం. ఈ కార్యక్రమం భారతదేశంలో ఈ 2000 సంవత్సరం నుంచి 2025 మధ్యలో మేము చేసినన్ని డిజిటల్ కాపీలు రిజర్వేషన్ ఉన్నది తాళపత్రాలు ఇప్పటివరకు ఎవరూ చేయలేదు. మేము చేసే కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మ్యాన్స్క్రిప్ట్స్ మిషన్ వాళ్ళు గుర్తించడం, అలాగే రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ గారు జ్ఞాన భారతి అని చెప్పి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఇలాంటి పురాతనంగా ఉన్న రాతప్రతులు కానీ తాళపత్రాలు కానీ ఏమైనా ఎక్కడైనా ఉంటే కానీ అవన్నిటిని డిజిటలైజేషన్ చేసి దేశ ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలి, వాటిని జాగ్రత్త పరచాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమం చేయడానికి కావాల్సిన అర్హత, ఎక్స్పీరియన్స్, డెడికేషన్ ఉన్న వాళ్ళగా మమ్మల్ని గుర్తించడం సనాతన జీవన్ ట్రస్ట్ని. దీని నుంచి MOU చేసుకోవడం జరిగింది. దాని తర్వాత కేరళ నుంచి ఒకళ్ళు వచ్చారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధానంగా ఇక్కడున్న తాళపత్ర గ్రంథాలు అన్నిటిని కూడా డిజిటలైజేషన్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జ్ఞాన భారతి ద్వారా మనకి సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈ రోజున ఈ ప్రెస్ ముఖంగా నేను తెలియజేసేది ఏమంటే, ఇలాంటి అరుదైన కార్యక్రమం ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఎక్కడా సరిగ్గా జరగలేదు. మన భారతదేశంలో సనాతనంగా చాలామందికి, అంటే పురాతనంగా చాలామంది ఇళ్లలో తాళపత్ర గ్రంథాలు లేదు, పురాతనమైన రాతప్రతులు కానీ రాగిరేకుల మీద కానీ ఇవన్నీ కూడా రాయబడి ఉన్నాయి. చాలామంది వాటిని భద్రపరచడం సరిగ్గా తెలియక, అంటే దానికి సంబంధించిన టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ సరిగ్గా తెలవకపోబట్టి శిథిలం అయిపోతూ ఉన్నాయి. చాలామంది వాటిని వాళ్ళ పురాతనమైన ఆస్తిగా పూజ గదులు పెట్టుకోవటం, లేకపోతే బీరువాలో పెట్టి భద్రపరిచి వదిలేశారు. అన్నీ కూడా క్రమేపీ కొంతకాలం పోతే పనికి రాకుండా పోతాయి. ఇలా ఎవరి దగ్గరైనా ఏమైనా ఉంటే కనుక ఈ తాళపత్ర గ్రంథాలు లేకపోతే పురాతన రాతప్రతులు తీసుకొస్తే వాటిని శుభ్రం చేసి డిజిటలైజేషన్ చేసి, అలాగే ఇంకొంతకాలం దాన్ని వాడు భద్రపరచుకోవడానికి కావాల్సినట్టుగా కెమికల్స్ ద్వారా, అంటే కెమికల్స్ అంటే ఆర్గానిక్ కెమికల్స్ అంటారు. అందులో నీమాయిలు, కొన్ని రకాల ఔషధాల నుంచి తయారు చేసిన మూలిక రసాలను అవన్నీ పూయటం జరుగుతుంది. తద్వారా ఇంకొంతకాలం, ఇంకొక 100 సంవత్సరాలైనా దాన్ని కాపాడుకునే అవకాశం కలుగుతుంది. ఎందుకంటే ఈ ప్రిజర్వేషన్ సరిగ్గా జరగకపోబట్టే ఎన్నో కోట్లాది గ్రంథాలను మనం కోల్పోవటం జరిగింది, ఇప్పుడు కూడా కోల్పోతూనే ఉన్నాం. ఇలాగ ఎవరికైనా సరే ఇలాంటి గ్రంథాలు ఉంటే కనుక మీకు తెలిసిన వాళ్ళకి ఏమైనా ఉంటే మేము అందరికీ కూడా
నిస్వార్థంగా అంటే అందులో డబ్బులు ఏం తీసుకోవటం ఏమీ లేదు. ఇప్పటివరకు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని చేయలేదు. ఇది కేవలం మన గ్రంథాలను మనం నష్టపోతున్నాం అన్న ఉద్దేశంతో మాత్రమే చేయటం జరిగింది. ఇక ముందు కూడా అలా చేయటానికి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అలాగే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం ఈ 4 రాష్ట్రాల్లో మేము మాత్రమే చేయడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి అనుభవం కానీ డెడికేషన్ కానీ ఎవరి దగ్గర లేదు. అలాగే ఈ మోడర్న్ సైన్స్ కావాల్సిన మోడర్న్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది కూడా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. వీటి ద్వారా డిజిటలైజేషన్ జరుగుద్ది. డిజిటలైజేషన్ జరగడం వల్ల ఉపయోగం ఏంటంటే ఫర్దర్గా మీ వంశంలో ఎవరైనా సరే లేకపోతే ఎవరైనా దాన్ని చదవాలనుకుంటే కనుక డిజిటల్ కాపీ ప్రపంచంలో ఎక్కడి నుంచైనా చదువుకోగలుగుతారు. అలాగే ఆ తాళపత్రాల్లో ఏముందో తెలుసుకోవాలని ఎవరికైనా కోరుకుంటే కనుక అవన్నీ కూడా ట్రాన్స్లేషన్ చేసి ఇవ్వటం కూడా జరుగుతుంది. అది చాలా కఠినమైన అంశం అది. ఎందుకంటే పురాతనమైన ఆ లిపులు చదివేవాళ్ళు సరిగ్గా లేరు. అలాగే తాళపత్రాల్లో ఈ మధ్యకాలంలో మేము చూసిన తాళపత్రాల్లో ఎంతో కొంత బాగా నష్టపోయి ఉంటున్నాం. ఏదో మొక్కిరిగిపోయి ఉంటుంది, ఎక్కడో ఉంటుంది. అలాగే ఇలా డిజిటలైజేషన్ చేయించుకోవటం వల్ల ఇలాంటి తాళపత్ర గ్రంథం, ఇలాంటి గ్రంథం ఎవరైనా రాసి ఉంటే కనుక ఎక్కడైనా దీన్ని మ్యాచ్ చేసుకుని వాళ్ళు మ్యాచ్ చేసుకోవడం ద్వారా పరిపూర్ణమైన కంప్లీట్ బుక్ని మనం గ్రంథాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ప్రధానంగా మనం ఏపీలోనే చేసామండి. బయట ఎవరైనా ఉంటే కనుక మన దగ్గరికి పట్టుకొచ్చి ఇస్తున్నారు, చేసి ఇచ్చేస్తున్నాం. మళ్ళీ ప్రస్తుతం తిరుపతిలో చేస్తున్నాం, చిరాల్లో చేస్తున్నాం. అలాగే ఎక్కువ గ్రంథాలు ఎవరి దగ్గర ఉంటే కనుక అక్కడికే మనం మనుషులు, ఎక్విప్మెంట్ పంపి చేస్తున్నామండి. దానికి కూడా ఈ ఖర్చు కూడా అంతా మనమే పెట్టుకుంటున్నాం ప్రస్తుతానికి. తొందరలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి ఫైనాన్షియల్గా కూడా కొంత సపోర్ట్ చేస్తానని చెప్పి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ మనం ఖర్చు పెట్టింది కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం దానికోసం. ఇది మనకి ఏ పేరు ప్రతిష్టలో తెచ్చేది కాదు. కేవలం మన సనాతనంగా వచ్చిన ఏదైతే కల్చర్ ఉందో అవన్నీ కూడా గ్రంథస్థం చేయబడి నష్టపోయాం మనం. దాన్ని రక్షించాలన్న ఉద్దేశంతో మాత్రమే చేయటం జరుగుతుంది. దీన్ని ఎంతోమంది పెద్దలు కూడా గుర్తించారు. దాన్ని గుర్తించిన వాళ్ళు చంద్రచూడ్ గారు ఒక ఆయన చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు కూడా మన తాళపత్ర గ్రంథాలు డిజిటలైజేషన్ చేయటం విధానాన్ని చూడడానికి 2 సార్లు వచ్చారు ఆయన చీఫ్ జస్టిస్గా ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా చాలామంది గుర్తించారు దాన్ని.